అప్పుడు డాక్టర్ గారు అంటున్నారు, హాయిగా ఉందని బాగా గోకావు, నీ చెయ్యి సెప్టిక్ అయిపోయింది. సరే డాక్టర్ గారు ఏదో ఒకటి చేసి ఆయింట్మెంట్ పూసి బాగు చేయండి డాక్టర్ గారు. ఎక్కడ బాగు చేయడం, ఈ చెయ్యి మొత్తం కుళ్ళిపోయింది, సెప్టిక్ అయిపోయింది. ఇక్కడ దాకా కట్ చేసి తీసేస్తే తప్ప నువ్వు బ్రతకడం సాధ్యం కాదు. ఏం మాట్లాడుతున్నావు డాక్టర్ గారు, చెయ్యి నరికేస్తానంటారు ఏమిటి? ఎస్, ఈ చెయ్యి మొత్తం కుళ్ళిపోయింది, సెప్టిక్ అయిపోయింది, వదిలేస్తే నీ ప్రాణం పోతుంది. అదే డాక్టర్ గారు, పొక్కుల కోసం చెయ్యి నరికేస్తారా? పొక్కుల కోసం చెయ్యి నరకడా, గోకావు కాబట్టి చెయ్యి నరకాల్సి వచ్చింది. ఎందుకు గోకానంటే ఉట్టిన పుట్టుపుణ్యాన్ని గోకలేదు డాక్టర్ గారు. ఎందుకు గోకానంటే హాయిగా ఉంది కాబట్టి గోకాను డాక్టర్ గారు. హాయిగా ఉంది కాబట్టి తాగో. లివర్లు పాడై, కిడ్నీ పాడై చస్తావు. హాయిగా ఉంది కాబట్టి అమ్మాయిలతో అబ్బాయిలతో తిరుగో, ఎయిడ్స్ రోగము HIV వచ్చి చస్తావు. లేదు బ్రదర్, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా, పోతావు, తిన్నగా నరకానికి పోతావు. వినో ప్రియ సహోదరి సహోదరులు, పాపము ఇచ్చే సంతోషం తాత్కాలికం, కానీ అది మిగిల్చే విషాదం మాత్రం శాశ్వతం అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాను. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని చెప్పా కదా. ఒకడేమో ఎంతో హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తూ బాగా చదువుకుంటూ అమ్మ నాన్నకు గర్వకారణంగా జీవించాడు. రెండో వాడేమో ఇష్టానుసారంగా జీవిస్తూ అల్పకాల పాప భోగాలకు తావిస్తూ చెడు స్నేహితులతో తిరుగుతూ చెడిపోయాడు. సరే, ఆఖరికి ఈ ఆత్మీయుడు, ఈ సంతోషంగా జీవించిన వాడు ప్రయోజకుడయ్యాడు, పెద్దోడయ్యాడు. ఒకరోజు తన జీవితాన్ని సంపూర్ణంగా దేవుణ్ణి సేవించడానికి అప్పగించేశాడు. ఫలితము ఓ గొప్ప ప్రసంగికుడయ్యాడు, ఓ గొప్ప సేవకుడయ్యాడు, అనేక మందిని ప్రభావితం చేసే ఓ ప్రసంగికుడయ్యాడు. ఆ ప్రసంగికుడు పలానా పట్టణానికి వెళ్ళినప్పుడు తనకున్న ఆశ ఏమిటంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి జైలుకి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఖైదీలతో దేవుని ప్రేమను పంచుకోవాలి అని చెప్పి ఆశపడ్డాడు. ఆ పట్టణానికి వెళ్ళాడు, ఆ జైలుకి వెళ్ళాడు, పర్మిషన్ తీసుకున్నాడు. పేరుగాంచినటువంటి గొప్ప సేవకుడు వచ్చాడని చెప్పి వాళ్ళు కూడా చాలా సంతోషంగా పర్మిషన్ ఇచ్చారు. ఖైదీలందరినీ కూడా పిలిపించారు. ఆ ఖైదీల్లో ఎప్పటి నుంచో సీనియర్గా ఉంటున్నటువంటి ఖైదీ ఒక ఆయన ఉంటే అతన్ని పిలిచి, మన మధ్యకు ఒక గొప్ప ప్రసంగికుడు వస్తున్నాడు, అతన్ని నువ్వే పరిచయం చేయాలి మిగతా ఖైదీలకు అని చెప్పి ఆ గొప్ప ప్రసంగికుడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఆయనకున్న చరిత్ర ఏమిటి, ఎంత గొప్ప సేవకుడు, ఇవన్నీ రాసిచ్చి చదవమన్నారు. అప్పుడు ఆ ఖైదీలలో సీనియర్ మోస్ట్ ఖైదీ, ఎన్నో సంవత్సరాలుగా చెరసాల్లో ఉంటున్న వ్యక్తి కాస్త వచ్చి ఈ గొప్ప ప్రసంగికుణ్ణి పరిచయం చేయాలి. అప్పుడు పరిచయం చేస్తూ ఒక మాట అన్నాడు. ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు, ఇద్దరు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఆ స్కూల్కి వెళ్తున్న సమయంలో ఒక స్నేహితుడేమో చాలా హ్యాపీగా ఉండేవాడు. వాడి హ్యాపీనెస్కి కారణం ఏమిటంటే వాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళేవాడు, యథార్థంగా జీవించేవాడు. వాడికి మరొక స్నేహితుడు ఉన్నాడు, ఒక పాపిష్టోడు, పనికి మాలినవాడు. పనికి మాలిన స్నేహితులతో తిరిగి ఇష్టానుసారంగా జీవించి చెడిపోయాడు. తాగుడు, తిరుగుళ్లకు అలవాటు పడి డబ్బులు సంపాదించడానికి దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. దొంగతనాలు చేయటం మాత్రమే కాకుండా ప్రక్రియలో ఎవడు అడ్డొస్తే వాడిని చంపేయటం మొదలుపెట్టాడు. నరహంతకుడిగా తయారయ్యాడు. అలా నరహంతకుడిగా తయారైన వాడు ఒకరోజు దొరికిపోయాడు. కోర్టులో ప్రవేశపెట్టారు. వాడు చేసినటువంటి హత్యలకు, కూనీలకు, దొంగతనాలకు కఠిన కారాగార శిక్ష, జీవితాంతము చెరసాల్లో జీవిత ఖైదు శిక్ష పడింది. కానీ తన స్నేహితుడు ఎవరైతే చిన్నప్పటి నుంచి యథార్థంగా జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, పాపిష్టి స్నేహాలకు తావివ్వకుండా తన జీవితాన్ని ఎంతో ఆత్మీయంగా కాపాడుకున్నాడో అతడు గొప్పవాడయ్యాడు. ఎంత గొప్పవాడయ్యాడంటే అనేక లక్షల మందిని తన జీవితం ద్వారా ప్రభావితం చేసేటటువంటి గొప్ప ప్రసంగికుడయ్యాడు. ఆ ప్రసంగికుడే ఇక్కడ కూర్చున్న ఈ ప్రసంగికుడు. అతనితో పాటు స్కూల్లో చదువుకొని మందిరానికి వెళ్దాం రారా
అని బ్రతిమిలాడినా సరే రాకుండా ఇష్టానుసారంగా జీవించిన వాడేమో ఇదిగో ఇలా జీవిత ఖైదీగా ఈ చెరసాల్లో మగ్గిపోతున్నాడు. ఆ ఖైదీ ఎవరో కాదు, నేనే అని చెప్పాడు. ఎంత డిఫరెన్స్ అండి! వీళ్ళిద్దరూ కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారండి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అండి. ఒకడేమో యథార్థతను, ఆత్మీయతను కోరుకున్నాడు, మరొకడేమో ఇష్టానుసారమైన జీవితాన్ని కోరుకున్నాడు. ఫలితము ఇష్టానుసారమైన జీవితము వీడిని ఖైదీగా మార్చేసింది. యథార్థతను కోరుకున్న ఆ జీవితమేమో అనేక మందికి ఆదర్శంగా మార్చేసింది. అడుగుతున్నా, ఇప్పుడు నిజమైన సంతోషం గలవాడు ఎవరో చెప్పండి? ఇష్టానుసారంగా జీవించిన వాడు అసలైన సంతోషం గలవాడు? తాగాడుగా, తిరిగాడుగా, తందనాలు ఆడాడుగా, ఇష్టం వచ్చినట్టుగా దోచుకున్నాడుగా, ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోయాడుగా, ఎంతమందితో తిరగాలంటే అంతమందితో తిరిగాడుగా. ఆఖరికి ఏమైంది? చెరసాల్లో మగ్గిపోతున్నాడు, దిక్కుమాలిన వాడి. అదే పాపం చేసేటటువంటి పని. యవ్వనాన్ని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, ప్రభు బిడ్డగా జీవించాడు, సంతోషంగా ఆత్మీయంగా తన యవ్వనాన్ని గడిపాడు. ఫలితము అనేక మందికి ఆదర్శవంతుడిగా మారాడు, ఆశీర్వాదంగా మారాడు, ఆనందాన్ని పంచిపెట్టేవాడిగా మారాడు. యథార్థవంతులో సంతోషంగా జీవిస్తారు. యథార్థతను విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించే పాపిష్టి వాళ్ళు కాసేపు సంతోషించవచ్చు, కాసేపు ఆనందించవచ్చు, కానీ వాళ్ళు పొందుకునేటటువంటి శిక్ష శాశ్వత కాలం ఉంటుందనే విషయము మర్చిపోకండి.